సర్వాధిపతి, సర్వాధికారి, శక్తి కలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరిచ్చిన ఈ నూతన దినముకై కృతజ్ఞత స్తోత్రాలు. ఈ సమయమునకై మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మా బ్రతుకులో మీరు చేసిన ప్రతి మేలులకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీ పాదములకు కృతజ్ఞతలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నీ దాసురాలని నిలబడి ఉండగా నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, కానీ ప్రభా నేనైతే అర్హత లేని దాన్ని, నాలో నీ పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా నా నోటిని మీ బూరగా వాడుకొనండి అయ్యా. మా అందరితోనూ నాతోనూ మాట్లాడి ఆ మాటలు మా హృదయాల్లో స్థిరపరిచి మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునే విధంగా అయ్యా, మేము స్పిరిచువల్ గా ఇంకా వర్ధిల్లునట్లుగా నీ కృపను నీ సహాయమును మాకు అనుగ్రహించి అయ్యా, నీ కృప తోడుగా ఉంచండి. నీ సహాయము దయచేయండి. ప్రతి డిస్టర్బెన్స్ దూరపరచండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొనిచున్నాము తండ్రి. నీ కృపతో నింపండి అయ్యా, నీ కనికరముతో నింపండి, నీ సహాయము దయచేయండి. నా నోటిని మీ బూరగా వాడుకొనండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం కొద్ది రోజులుగా డేవిడ్ బ్రెయినార్డ్ గారి యొక్క టెస్ట్ మనీని చూస్తూ వచ్చాము. అది ఎండింగ్ లో ఆగిపోయింది. అది నేను ఎండ్ చేసేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. హల్లెలూయా. మై వాయిస్ ఇస్ క్లియర్ బ్రదర్? క్లియర్ ఉంది మేడం, క్లియర్ ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ గా ఆయన తన తమ్ముడికి ఒక లేఖ రాస్తున్నాడు. అక్కడ మనం ఆగిపోయాము మధ్యలోకి వచ్చేసి. మై డియర్ బ్రదర్, నువ్వు పరిశుద్ధతను గురించి చాలా ఆపేక్షించు అని ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. అంటే నువ్వు పరిశుద్ధతను గురించి ఆశపడు, ఆసక్తితో ఉండు, పరిశుద్ధత కోసము పరుగులు తీయి. పరిశుద్ధత నాకు కావాలి ప్రభు అని నీ హృదయంలో ప్రతి క్షణం వాక్యము కోసం మనం ఎలా అయితే తృష్ణ కొనుచున్నామో, నీటి దుప్పి వాగుల కోసం తృష్ణ కొనుచున్నట్టుగా మనం పరిశుద్ధత కోసం కూడా అలాగ తృష్ణ కొనుచు ఉండాలి ఎల్లప్పుడూ. నాకు పరిశుద్ధతనివ్వు ప్రభువా, నాకు పరిశుద్ధతనివ్వు ప్రభువా అని ప్రతి క్షణం నీ నోటితో నువ్వు పలుకుతూ దేవుణ్ణి అడుగు. ఎందుకంటే దేవుడు సేవకుల పట్ల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సేవకుల పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి వారిని నమ్మే ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఆయన ఆశపడుతున్నది ఏదో అది సేవకుల ద్వారా తీర్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి తిరిగి వారు మళ్ళీ పాపంలో పడిపోతే దేవుడు చాలా దుఃఖపడతాడు. కాబట్టి సేవకులంగా మనం ప్రతి క్షణం పరిశుద్ధతతో జీవించాలి. పరిశుద్ధత కోసం పరుగులు తీయాలి. పరిశుద్ధత కోసం నువ్వు దుఃఖపడు, పాపంలోకి వెళ్ళమాకు. పాపంలోకి వెళ్తే మళ్ళీ దేవుడు దుఃఖపడతాడు అని తన తమ్ముడికి లేఖ రాస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు నిన్ను నువ్వు దేవునికి ఆయన యొక్క కృపా బాహుల్యమునికి అప్పగించుకొనుము అని ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాము. అంటే తన తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నువ్వు మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ఏం చేస్తాం, మన రిలేషన్స్ తోని, మన బ్రదర్స్ తోని, మన సిస్టర్ తోని మాట్లాడేటప్పుడు చాలా లాంగ్ టైం అయితే నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంట్లో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఇంకా ఈ లోకపరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ డేవిడ్ బ్రెయినార్డ్ గారంట చాలా లాంగ్ టైం వాళ్ళ తమ్ముడితో మాట్లాడక, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడక, కానీ ఏమని రాస్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడగలేదంట. నువ్వు పరిశుద్ధత కోసం ఆపేక్షించు, పరిశుద్ధత కోసం పరుగులు తీయి, పరిశుద్ధత కోసం నువ్వు తృష్ణగును, పరిశుద్ధతనే నువ్వు పలుకుతూ ఉండాలి. దేవుణ్ణి పరిశుద్ధత గురించి నువ్వు అడుగు, పరిశుద్ధత కోసం నిన్ను నువ్వు దేవునితో పోరాడు అని చెప్తున్నాడంట కదా. మనం కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఇతరులను ఆదరించే విధంగా, ఇతరులను బలపరిచే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా మన మాటలు ఉంటున్నాయా, అటువంటి ఆత్మీయతతో మనం నడుచుకుంటున్నామా అని కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అవును, ఈ రోజులో అటువంటి ఆత్మీయతలో బలపరిచే వారు తక్కువైపోతున్నారు. ఆత్మ సంబంధంగా మాట్లాడడం కంటే ఈ లోకపరమైన సంబంధాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఈ సాక్ష్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ఇలాగున మాట్లాడాలి. ఎవరైనా కృంగిపోయి ఉంటే వాళ్ళని బలపరిచే విధంగా మన మాటలుండాలి. ధైర్యం చెప్పే విధంగా మన మాటలుండాలి. పడిపోయి ఉంటే వాళ్ళని లేవనెత్తే విధంగా మన మాటలుండాలి. ఆ రీతిగా స్పిరిచ్యువల్ గ్రోత్‌లో మనల్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. 1747 జూన్ 18న డేవిడ్ బ్రెయినార్డ్ గోరి యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతిందంట. అంటే ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు తన దగ్గరున్న స్నేహితుడిని చూసి అంటే ఒక మాట అన్నాడంట. "నా చెస్ట్‌లో భరించలేనంత బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. దీన్ని నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. అయినా నేను ఒకవేళ ఈ బాధను భరించలేకపోతే నేను దేవుడిని అవమానపరిచిన వాడనవుతానేమో. ఎందుకంటే అంత వేదనగా నాకుంది. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అది నా వల్ల కావట్లేదు. ఒకవేళ నేను ఈ బాధను భరించలేకపోతే దేవుడిని అవమానపరిచిన వాడనే అవుతాను గదా! నేను అలా ఉండొద్దు. దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. ఆయన కోసం నేను నిలబడుతున్నాను. నన్ను చూసి నా దేవుడు సంతోషించాలి. ఆయన దుఃఖపడకూడదు. ఆయన నేను అవమానపరచకూడదు. ఈ బాధను నేను భరించాలి. నేను దేవుడి సహాయాన్ని అడుగుతాను. ప్రభువా! ఈ బాధను భరించే సహనాన్ని నాకివ్వు. ఈ బాధను తట్టుకునే శక్తి నాకివ్వు. ఈ బాధను నేనెలా భరించగలుగుతానో, ఎలా తట్టుకోగలుగుతానో అంత శక్తి, అంత సామర్థ్యాన్ని నాకివ్వు ప్రభువా అని నేను వేడుకుంటున్నాను దేవుణ్ణి అని తన స్నేహితుడితో పంచుకుంటున్నారంట. అసలు ఈ మాట చదివినప్పుడు నాకెందుకో చాలా దుఃఖం వేసింది. చాలా బాధేసింది. ఎందుకంటే ఈ లోకపరంగా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనసులో ఎందుకు ప్రభువా నాకే ఈ బాధొస్తుంది? ఎందుకు ప్రభువా నాకీ అవమానం, ఈ నింద, ఈ దుఃఖము నేను నీతో ఉన్నప్పుడు, నీతో నడుస్తున్నప్పుడు నాకెందుకొచ్చింది ఇలాగా? మా ఇంట్లో వాళ్ళకెందుకొచ్చింది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్? ఎందుకు అని అడుగుతాం గానీ, మా మిస్టేక్ ఎక్కడుంది? ఎక్కడ అపవాదికి చోటిచ్చామో, ఎక్కడ మేము పరీక్షింపబడుతున్నామేమో ఒకవేళ అని దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా? నేనెప్పుడైనా అలా దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నానా? ఓకే. థాంక్ యూ ఫాదర్ అంటున్నాను. కానీ మనస్ఫూర్తిగా అది అనగలుగుతున్నానా? అనలేకపోతున్నానా? నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అని ఒక ఆలోచన, ఒక తలంపు ఆ క్షణం నాలో కలిగింది. కానీ ఆ 3 డేస్ కూడా నా మైండ్‌లో ఇదే మాట మెదులుతూ ఉందనమాట. అంటే అవమానపరిచాను. అవమానపరచడం అంటే అది ఎక్కడి వరకు దారితీస్తది? ఎంత డెప్త్‌గా ఆయన ఆలోచించారు అసలు. చాలా లోతుగా ఆలోచించి ఈ మాటనన్నారు. ఈ బాధను నేను భరించలేకపోతే దేవుణ్ణి నేను అవమానపరిచిన వాడనవుతాను కాబట్టి, దేవా నాకు సహాయం చెయ్యని నేను వేడుకొనుచున్నాను అని. ఆ క్షణం నేను నేర్చుకున్నాను. ఆ రోజు నేను నేర్చుకున్నాను. ఒకటి అంటే మనకి శ్రమొచ్చినప్పుడు సహించే శక్తినివ్వు ప్రవ్వా అని అడుగుతున్నాము. ఓకే. కానీ ఈ శ్రమలో కూడా నాకెందుకిది కలిగింది? నాకెందుకిలా అయింది? ఈ బాధ పోతే బాగు, ఇది పోతే బాగు, ఇదెందుకొచ్చిందో అని అలా అనడం కూడా దేవుణ్ణి అవమానపరిచినట్టేనా? అంటే చాలా సార్లు అనుకుంటూ ఉంటున్నాం కదా! అయ్యో! ఇదెందుకు నన్ను వెంటాడుతుంది? ఇదెందుకు నాకొచ్చింది? అమ్మో! ఇది నా వల్ల కావట్లేదు. హాస్పిటల్‌కెళ్ళాలి, చూయించుకోవాలి. ఇదెందుకు ఈ నింద నాకొచ్చింది? ఈ సమస్య ఎందుకు నాకొచ్చింది? అని చాలా సార్లు అనుకుంటున్నాం. అంటే అప్పుడు దేవుణ్ణి మనం దుఃఖపరిచిన వాళ్ళమేనా? దేవుణ్ణి కష్టపెట్టినట్టేనా? అంటే దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎవ్రీథింగ్ మనల్ని మనం కూర్చునేది, నిల్చునేది, పడుకునేది, తినేది ఎవ్రీథింగ్ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు కదా దేవుడు. అప్పుడు ఇలా అనుకున్నప్పుడు గూడా ఆయన వింటూ ఉంటాడు కదా! మనం ఏమనుకున్నా దేవుడికి తెలిసిపోతుంది. ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు లేనప్పుడు మనల్ని మనం అనుకున్నప్పుడు గూడా దేవుడు చూస్తాడు. మనల్ని మనం నిందించుకున్నప్పుడు, మనల్ని మనం ద్వేషించుకున్నప్పుడు, మనకి కలుగుతున్న ఈ లోక సంబంధమైన ఏదైతే సమస్యలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయో, కొన్ని కొన్ని సార్లు వాటిలో మనం నిలబడలేకపోయినప్పుడు గూడా దేవుడు వింటూ ఉంటాడు కదా! దేవుడు చూస్తూ ఉంటాడు కదా! అంటే ఆ క్షణం దేవుడు బాధపడి ఉంటాడు అనే ఆలోచన ఆ రోజు నాకు చాలా కలిగింది. ఒక 1 వీక్ వరకు నాలో ఇదే ఆలోచన, ఇదే వేదన, ఇదే బాధ. ఆ క్షణం నాకు అసలు నేను నేర్చుకున్నాను.
ఒకటి బాధేసింది. ఇంకోటి ఓహో! ఇప్పటివరకు ఇలా ఉన్నామేమో. ఇక ముందు నుంచి ఇలా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. ఏదైనా మనకొచ్చినప్పుడు ప్రవ్వా దాన్ని తట్టుకునే శక్తినివ్వని మనస్ఫూర్తిగా అడగాలి. అడిగిన తర్వాత దాన్ని అలాగే ఫేస్ చేయాలి. ఏదో నోటితో అడుగుతున్నాము, వదిలేస్తున్నాము. ఇంకా మళ్ళీ ఎందుకొచ్చింది? ఎందుకు ఇది? ఎందుకు అదెందుకు? మళ్ళీ మొదటికొస్తున్నాం. అలా కాదు. దేవా మనస్ఫూర్తిగా ఏదైనా, ఎలాంటిదైనా ఇక ముందు నుండి ఫేస్ చేయగలిగిన శక్తి నాకు దయచేయని ప్రార్థనలో ముందు నుంచే చేసుకోవాలని ఒక ఆలోచన నేనైతే తీసుకున్నాను. ఆ క్షణం నన్ను చాలా కదిలించింది ఈ మాట. అవును, మనం అలాగే ఉంటున్నామా? ఇతరులకు గూడా తెలియని వాళ్ళకి గూడా మనం అది నేర్పిస్తున్నామా? అంత ధైర్యంగా మనం ఉంటూ అటువంటి హోప్‌లోకి మనం ముందున్న వాళ్ళని మనం నడిపించగలుగుతున్నామా? అనేది కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి. డాక్టర్ చెప్పారంట ఆయనకి. ఊపిరితిత్తుల్లో 2 పుండ్లయ్యి ఆయనకి అవి పగిలిపోయి విపరీతమైన బాధొచ్చినప్పుడు గూడా దాన్ని తట్టుకునే శక్తిని ప్రవ్వా అని అడుగుతూ, అలాగే ఉంటూ దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాడంట. అంటే ఆ బాధ వల్ల ఆయన కొన్ని వారాల పాటు అలా మంచం మీదనే జీవచ్ఛవంలా పడుండేవాడంట. అప్పుడు గూడా దేవా నాకెందుకు ఇది కలిగింది? నేనెక్కడి నుండి ఎక్కడికొచ్చాను? నేనేం చేస్తున్నాను? నీకోసమే గదా! నాకెందుకిలా అయింది అని దేవుడిని ఆయన అడగలేదంట. ఈరోజు మనం అయితే అలాంటి స్థితిలో ఉంటే దేవుడి మీద చాలా గునుక్కుంటాం రియల్‌గా. చెప్పడానికైతే మనం చాలా మాటలు చెప్పగలుగుతాం కానీ, తను ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నాడో, ఆ సిట్యుయేషన్‌లో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే అంటాం. ఒక్కసారి కాకపోయినా ఒకసారి మన నోటి గుండా ఆ మాట వస్తూనే ఉంటది. దేవా ఎందుకు నీకోసమే గదా నేను నిలబడ్డాను. నాకెందుకిలా వస్తుంది? నేనెందుకిలా పడిపోయాను అని అంటాం. కానీ ఆయన అనలేదంట. సహించే మనసే ఇవ్వు ప్రవ్వా. నేను భరించాలి ప్రవ్వా. నీకోసం నేను సహించాలి. ఇది నీ చిత్తమేమో ఒకవేళ అనుకుంటూ తనను తాను ధైర్యపరుచుకుంటూ తనను తాను దేవునిలో నిరీక్షణ కోల్పోకుండా దేవుని వద్ద పోరాడుతూ అలాగే ముందుకెళ్ళిపోయాడంట. ఆ ఊపిరితిత్తుల వల్ల వచ్చిన ఆ వ్యాధైతే ఏది ఉందో, దాని వల్ల ఆయన వారాల పాటు కొన్ని కొన్ని వారాల పాటు అలా మంచం మీదనే జీవచ్చంలా పడుకొనుండేవాడంట. మాటి మాటికి ఆయనకు బాధేసినప్పుడల్లా, దుఃఖం కలిగినప్పుడల్లా, వేద కలిగినప్పుడల్లా, ఇలాంటి సిట్యుయేషన్‌లో గుండా ఆయన వెళ్ళిన ప్రతిసారి దావీదు రాసిన 102 కీర్తన చదివించుకొని వింటూ ఉండేవాడంట అది. అంటే ఎక్కడైనా నాలో అల్ప విశ్వాసం వస్తదేమో, ఎక్కడైనా నేను పడిపోతానేమో, ఎక్కడైనా దారి తప్పిపోతానేమో, ఒకవేళ నేను నిరీక్షణ కోల్పోతానేమో, విశ్వాసం కోల్పోతానేమో, దేవుడి మీద నేను గునుక్కుంటానేమో, సనుక్కుంటానేమో అనేసి ఆయన్ని తనకు తాను ధైర్యపరుచుకుంటూ దావీదు గారు రాసిన 102 కీర్తన చదువుకొని వింటూ ఉండేవాడంట. అది చదివించుకునేవాడంట. ఆయనే చదువుకునేవాడంట కొన్ని కొన్ని సమయాల్లో. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి 4, 5 గంటలు కూడా ఆయన స్పృహ తప్పిపోయి ఉండేవాడంట. అంటే ఆయనకి స్పృహ లేకుండా 4 గంటలు, కొన్ని కొన్ని సార్లు 5 గంటలు అలాగే పడిపోయి ఉండేవాడంట. నిజంగా అలాంటి ఫేస్ చేయడం ఎంత కష్టతరం అండి. దేవుని సేవ కోసం వెళ్ళి ఎక్కడ అమెరికాలో పుట్టి పెరిగాడాయన. ఎలాంటి ప్లేస్‌లోకి దేవుని కోసం సమర్పించుకొని వెళ్ళాడో. అలాగనే ఆ కష్టాన్ని ఫేస్ చేస్తూ ఉండేవాడంట. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం గూడా చాలా భయంకరమైన బాధగా ఉండేదంట. అంటే ఈ లంగ్స్ వల్ల ఊపిరి పీల్చుకోవడానికి గూడా చాలా బాధ, వేదన. అది మనం చెప్పగలుగుతాం గానీ దేన్నైనా ఫేస్ చేసినప్పుడు ఆ బాధేంటో, ఆ వేదనేంటో తెలుస్తది. ఊపిరి పీల్చుకోకుండా అలా బాధపడుతూ ఉండడం అది చాలా నరకంగా, వేదనగా ఉంటది. అలాంటి బాధపడుతూ గూడా దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి, దేవునిలో ఆనందిస్తూ, అలాగే ఆయాసపడుతూ ఉండేవాడంట. కరెక్ట్‌గా తనకి 29 ఇయర్స్ వచ్చేలోపు 1747 సంవత్సరం అక్టోబర్ 9 శుక్రవారం నాడు డేవిడ్ బ్రేనార్డ్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారంట. హ్మ్. అంటే ఆయన అన్ని బాధలు పడుతూ, అలాగే ఆ మనుషుల హ్మ్. మధ్య ఉంటూ, అక్కడే సేవ చేసుకుంటూ, ఆ వేదనను అనుభవిస్తూ, అలాగే ఉండి, అలాగే ఆ వేదనలన్నీ అనుభవించుకుంటూ వాళ్ళ మధ్య సేవ చేస్తూనే ఉన్నాడు కానీ, తిరిగి తన స్వజనుల వద్దకు తను రాలేదు. అక్కడే ఉండిపోయాడు. ఆయన శుక్రవారం నాడు
9వ తారీఖు 1747 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నేటికి ఆయన సమాధి వద్ద నిలిచే శ్రేష్ఠులు, పరిశుద్ధులు అనేకులున్నారంట. వాళ్ళ అంతరంగాల్లో ఆయన సమాధి దగ్గరికెళ్లి చూసినప్పుడు, వాళ్ళ ఆలోచనలు చూసినప్పుడు, వాళ్ళ అంతరంగాల్లో అనేకమైన ఆలోచనలు ఎలా ఇంత దివారాత్రులు వేదనతో ఉండి, భయంకరమైన వ్యాధిని అనుభవించుకుంటూ మూర్ఛిల్లిపోతూ అలాగే దేవునిలో ఎలా నిలిచాడు? మేమేం నేర్చుకోవాలి? మేమెంతగా ప్రార్థన చెయ్యాలి అనుకుంటూ, వాళ్ళు ఆలోచిస్తూ, వాళ్ళ అంతరంగాల్లో తలంచుకుంటూ, ఇలా మేము ప్రేయర్ చేయాలి. ఇలా దేవుని కోసం మేము పోరాడాలి. ఇలా దేవుని కొరకు మేము విన్నపాలు చెయ్యాలి అని వాళ్ళ హృదయాల్లో తలంచుకుంటూ, కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయన గురించి చాలా వేదన పడుతూ, ప్రేయర్ ఇలా చేయాలి ప్రభువా, సేవ ఇలా చేయాలి ప్రభువా, అలాంటి శక్తినివ్వని ఈయన సాక్ష్యం విన్న అనేకులు ప్రార్థనలు చేస్తూ ఒక ఎలా అంటే రోషము కలిగి దేవుని కొరకు మేమిలా జీవించాలి అనే తృష్ణ కలిగి పట్టుదల వాళ్ళలో వచ్చిందంట. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట. బ్రేనార్డ్ జీవిత చరిత్రను చదివి ఈ ప్రపంచంలో ప్రసిద్ధమైన సేవకులు చాలా మంది తయారయ్యారంట. ఈయన జీవిత చరిత్రను చూసుకొని చదివి ఒక ఇన్‌స్పైరల్‌గా తయారయ్యి, అవును సేవ చేస్తే ఇలా చేయాలి. ఒక విశ్వాసిగా ఉంటే ఇలా ఉండాలి. సువార్త చేస్తే ఇలా చెయ్యాలి. మేము దేవుని కొరకు ఈ రీతిగా మేము నిలబడాలి అని చాలా మంది సేవకులు తయారయ్యారంట. ఇంగ్లాండ్‌కి చెందిన విలియం కేరీ గారు కూడా ఈయన జీవిత చరిత్రను చదివి 'లైఫ్ ఆఫ్ బ్రెయినార్డ్' పుస్తకంలోని మాటలు చాలా పవిత్రమైన మాటలు కదా! ఈయన జీవితాన్ని చాలా పవిత్రంగా జీవించాడు. దేవుని కొరకు రోషము కలిగి నిలబడ్డాడు. ఇవి పవిత్రమైన మాటలు కావా అని తనలో తాను ఆలోచించుకొని ఇండియాకు మిషనరీగా వచ్చాడంట. ఆహ్, విలియం కేరీ గారు. హెన్రీ మార్టిన్ ముస్లిం భాషలో మొట్టమొదటి బైబిల్‌ను తర్జుమా చేసి, వారి మధ్య సేవకి తన ప్రాణాలను అర్పించాడంట. ఈయన జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని. అంటే టొరంటో పట్టణానికి చెందిన ప్రజా సంఘం యొక్క కాపరి ప్రపంచంలో పలు ప్రాంతాలకు 300 మంది మిషనరీలను పంపించారంట. అవును, మిషనరీలు కావాలి. మిషనరీ లైఫ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశానికి, ప్రతి ఒక్క పట్టణానికి మిషనరీలు చాలా అవసరమని, వాళ్ళు మిషనరీలను తయారు చేసి ఈళ్ళ జీవితాలను చూసి, ఈయన యొక్క జీవితాన్ని సాక్ష్యంగా తీసుకొని, ఇలాంటి మిషనరీలను మనం తయారు చేయాలి. మనం ఇలాంటి మిషనరీలను తయారు చేసి, ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ దేవుని తెలియని ప్రజలున్నారో, వాళ్ళ వద్దకు మన మిషనరీలను పంపాలి అనుకున్నారంట. అస్వాల్డ్ జె స్మిత్ గారు ఇలా అన్నారంట. నేను నా ఊరు వదిలి 3 మైళ్ళ దూరమున్న నరమాంస భక్షకులైన వారి దగ్గరికి వెళ్ళుటకు ప్రేరేపించింది డేవిడ్ బ్రెయినార్డ్ గారి యొక్క జీవిత సాక్ష్యమే అని చెప్పారంట. అంటే నేను ఇలాంటి భక్షకుల మధ్యకి నేను వచ్చానంటే, ఈ బ్రెయినార్డ్ గారి యొక్క జీవితమే, ఆయన సాక్ష్యమే నన్నిలా నడిపించింది తప్ప వేరే ఏది కాదు. ఆయన జీవితాన్ని నేను చదివిన తర్వాతే నాకొక అవగాహనొచ్చి, నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని కోసం నేను ఏదైనా సాధించాలి అని నాలో నన్ను నేను ప్రేరేపించుకొని, పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో నా జీవితాన్ని వీళ్ళ మధ్య గడపడానికి నన్ను నడిపించింది ఆయన సాక్ష్యమే అని చెప్పారంట. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం. అప్పుడప్పుడు మనం ఇలాంటి వాళ్ళ సాక్ష్యాలు చదువుతున్నప్పుడు మనకు ధైర్యం వస్తది. ఒక నిరీక్షణ కలుగుతది. ఒక గొప్ప హోప్ మనలో నిలిచిపోతది. అవును, వామ్మో! నేనిలా చేస్తున్నానా? ఇలా ప్రేయర్ చేస్తున్నానా? ఇలా నేను నిలిచి ఉన్నానా? నేను నిలబడగలుగుతున్నానా? పడిపోతున్నానా? ఎక్కడైనా త్రొట్టిల్లిపోతున్నానా? అనేది ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ జీవిత సాక్ష్యాలు కొన్ని కొన్ని సార్లు మన జీవితాన్ని సరిచేస్తది. ఇంకా ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది. ఒక గొప్ప హోప్‌లోకి మనల్ని నడిపిస్తుంది. ఒక నిరీక్షణ మనకి కలగజేస్తుంది. ధైర్యాన్ని మనకిస్తుంది. ఇంకా నేను దేవుని కొరకు నిలబడాలి. ఇంకా నేను ప్రేయర్‌లో ఎదగాలి. ఇంకా నేను సువార్తను ప్రకటించాలి. ఇంకా దేవుని కొరకు నేను ఏదైనా సాధించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది చాలా అల్పమైనది. ఇది చాలా తక్కువ. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. ఇంకా దేవుని కొరకు నా ప్రాణం ఉన్నంత వరకు రోషము కలిగి నేను పని చేయాలని ఒక గొప్ప హోప్‌లోకి ఇలాంటి సాక్ష్యాలు ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన
జీవిత సాక్ష్యం ద్వారా ఎంతోమంది గొప్ప సేవకులు, గొప్ప మిషనరీలు తయారయ్యి నలుదిక్కులకు దేవుని వాక్యం చెప్పినట్టుగా అనేక అనేకుల ద్వారా ఈ సువార్తను దేవుడు ప్రపంచానికి అందజేస్తూ ఉన్నాడు. ఇలాంటి మిషనరీలను దేవుడు తయారు చేస్తూనే ఉన్నాడు. అవును. ఒక దొంగ ఉన్నాడంట. ఒక దొంగ, ఒక పాపంలో ఉన్న వ్యక్తి జాలి, దయ, కనికరం లేకుండా ధనం కోసం, తన సొంత లాభం కోసం మనుషులను చంపుతూ, పాపాలు చేస్తూ క్రూరంగా తయారైన ఒక వ్యక్తి ఉన్నాడంట. తెల్లారితే అతనికి ఉరిశిక్ష. అయితే అతని ప్లేస్‌లో నెక్స్ట్ డే అతన్ని రిలీజ్ చేశారంట. కానీ ఆ నైట్ అంతా తను ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, అయ్యో! నేనింత తప్పు చేశానే, ఇంత పాపం చేశానే, అయ్యో! ఇంక నాకు క్షమాపణ లేదా? ఇంక నాకు ఉరిశిక్షేనా? ఇక నాకు మరణమేనా? నేను చచ్చిపోవాల్సిందేనా? నా ఫ్యామిలీ ఏమవుతారు? నా పిల్లలేమవుతారు? నా కుటుంబం ఏమైపోతుంది? నేనింత తప్పు చేశానే, ఇంతమందిని చంపేశానే, ఇంత అన్యాయాలు చేశానే, ఇంత అక్రమాలు చేశానే, అయ్యో! ఇంక నాకు చావే శరణ్యమేమో, నన్నెవరు క్షమించరు. నన్నెవరు మంచివాడు అనరు. నన్నెవరు ప్రేమించరు. నేనింక చనిపోవాల్సిందేనా? ఇంక తెల్లారితే నాకు మరణమేనా అని తనలో తాను ఆ జైలు గోడల మధ్యలో నలిగిపోతూ, తనలో తాను ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, ఇక నేను తెల్లారితే చనిపోతానేమో, ఇంక రేపు నాకు మరణమేనేమో అనుకుంటూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, తన కుటుంబాన్ని, కన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ, దుఃఖపడుతూ ఉన్నాడంట. ఈలోపే ఒక గాడొచ్చాడంట. మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పాడంట. అవునా! నన్ను విడుదల చేస్తున్నారా? అయ్యో! నేను మంచివాడిని కాదే, నేను పాపాత్ముడినే, బందిపోటు దొంగనే, నేను అనేకులను చంపేశానే, అనేక పాపాలు చేశానే, అనేకుల్ని నేను దౌర్జన్యంగా దోచుకున్నాను, అనేకుల్ని చంపి వాళ్ళ ధనాన్ని తీసుకున్నానే, నేను మంచివాడిని కాదే, నన్ను క్షమిస్తున్నారా? నన్ను విడుదల చేస్తున్నారా? ఇది ఎలా సాధ్యము అని అడుగుతూ ఉన్నాడంట ఆ గాడ్‌ని. అవును, నిన్ను మేము విడుదల చేస్తున్నాము. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో, నువ్వే జనులైతే కావాలనుకుంటున్నావో, వాళ్ళ దగ్గరికి నువ్వు సంతోషంగా వెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పారంట. అవునా! ఇంత త్వరగా అనుకోకుండా తెల్లారితే నాకు మరణమేమో అని నేను ఏడుస్తూ ఉన్నాను. నన్నెలా విడుదల చేస్తున్నారు అని అడిగాడంట. అంటే నిన్ను విడుదల చేస్తున్నాము. నీ ప్లేస్‌లో ఒకతన్ని ఉరి తీస్తున్నాము. నీ ప్లేస్‌లో అతన్ని చనిపోవడానికి రెడీగా వస్తున్నాడు. నీకేదైతే మరణం ఉందో, నీకేదైతే సిలువ వేయవలసి ఉందో, నువ్వేదైతే చనిపోవలసి ఉందో, నీ ప్లేస్‌లో నిన్ను విడుదల చేస్తున్నాము. నీ ప్లేస్‌లో, నీ స్థానంలో అతడు మరణించబోతున్నాడు అని చెప్పాడంట. అవునా! నా ప్లేస్‌లో అతను చనిపోబోతున్నాడా? నా కోసం అతను చనిపోబోతున్నాడా? అంటే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా? నన్ను కనికరించే వారు కూడా ఉన్నారా? నా తప్పుల్ని క్షమించే వాళ్ళు కూడా ఉన్నారా? అని తనలో తాను ఆలోచించుకుంటూ విడుదలై బయటికొచ్చాడంట ఆ వ్యక్తి. విడుదలై బయటికొచ్చిన తర్వాత అతని ప్లేస్‌లో ఒక వ్యక్తి మరణించబోతున్నాడు. అతని ప్లేస్‌లో అతను చేసిన పాపాల నిమిత్తం, అతను చేసిన అక్రమాల నిమిత్తం, అతను చేసిన దౌర్జన్యాల నిమిత్తం, అతను చేసిన ఆ మరణాల నిమిత్తం చనిపోబోతున్నాడు. అవునా! నేను ఎన్నో పాపాలు చేశాను. ఎంతో మందిని చంపేశాను. ఎంతో మందిని నేను దోచుకున్నాను అన్యాయంగా, అక్రమంగా. నేను భయంకరమైన ఘోర పాపిని. నా స్థానంలో ఒకతను మరణించబోతున్నాడా? ఎవరా వ్యక్తి అని చూస్తూ ఉన్నాడంట. అతన్ని చూస్తూ వచ్చాడంట. వచ్చిన తర్వాత అతని ప్లేస్‌లో ఒక వ్యక్తి మరణించాడంట. సిలువ వేయబడ్డాడంట. కొట్టబడ్డాడంట. గాయాలు పొందాడంట. అంటే ఈ గాయాలు నేను పొందవలసింది. ఈ సిలువ నేను వేయవలసింది. ఈ రక్తం నాది చిందవలసింది. అంటే నా స్థానంలో ఇతను వచ్చాడు. నా స్థానంలో ఈ వ్యక్తి మరణించాడు. నా స్థానంలో నేను అనుభవించవలసిన ఈ శ్రమలు, నేను అనుభవించవలసిన ఈ శోధనలు, నేను అనుభవించవలసిన ఈ నిందలు, నేను పొందవలసిన ఈ గాయాలు, నా రక్తం ఇలా ఏరులై పారాల్సింది. నేను కదా పాపం చేసింది. నేను కదా అన్యాయం చేసింది. నేను కదా దోచుకుంది. నేను కదా దొంగని. నా స్థానంలో ఇతడు మరణిస్తున్నాడే, అయ్యో అని తన రొమ్ములు బాదుకుంటూ దుఃఖముతో ఏడ్చాడంట. అసలెవరు ఈ వ్యక్తి? ఎక్కడి నుంచొచ్చాడు? ఎవరితను? ఎవరు ఈ వ్యక్తి? ఇంత గొప్ప వ్యక్తా?
నా కోసం మరణించాడు, నా కోసం సిలువ వేయబడ్డాడు, నా కోసం కొట్టబడ్డాడు, నా కోసం ఉమ్ము వేయించుకున్నాడు. ఎవరి వ్యక్తి అని తన గురించి ఆలోచించాడంట, విచారించాడంట. అవును, నీ కోసం ఒక వ్యక్తి జన్మించాడు. పశువుల పాకలో ఆయన దీనుడుగా, రిక్తుడుగా ఆ గొర్రెల మధ్యలో, ఆ పశువుల పాకలో నీ కోసం జన్మించాడాయన. నీ కోసమే పుట్టాడాయన. నీ కోసమే వచ్చాడు. నిన్ను రక్షించడానికి, నీ రక్షకుడుగా నీ కోసం జన్మించాడు. నీ కోసం ఉదయించాడు. నీకు రక్షణ తేడానికి, నిన్ను కనికరించడానికి, నిన్ను ప్రేమించి, నీ కోసం జన్మించి, నిన్ను ప్రేమించి, నీ కోసం తన ప్రాణం పెట్టాడు. నీ కోసం తన రక్తం కార్చాడు. నీ కోసమే మరణించాడు అని అతనిలో పశ్చాత్తాపం పుట్టిందంట. అతనిలో బాధ, వేదన, దుఃఖం కలిగి అంత దొంగ బందిపోటు ఎంతో మందిని చంపాడు తన సొంత లాభం కోసం. ఆ వ్యక్తి చాలా దుఃఖపడుతూ, ఏడుస్తూ ఆయన గురించిన సత్యాన్వేషణ చేశాడంట. ఆయన గురించిన ఆలోచనలతో అన్ని తిరిగాడంట. యేసు ప్రభువు ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే తిరిగి అద్భుత కార్యాలు, స్వస్థతలు జరిగించాడో అవన్నీ నేర్చుకొని, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు, మీ రక్షకుడు, మీకోసం, నా కోసం జన్మించాడు, మన కోసం ఉదయించాడు. బాలుడుగా పశువుల పాకలో పుట్టి మనల్ని రక్షించి, మన పాపముల నిమిత్తము మన కోసం మరణించి తిరిగి లేచిన ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనే మన రక్షకుడు. ఈయనే మన రక్షకుడు, మన రాజు, మన కోసం నిత్య జీవాన్ని సిద్ధపరిచిన వ్యక్తి అని ఆయన కోసము రోషము కలిగి బ్రతికాడంట. రోషము కలిగి జీవించాడంట. వేల మందిని ప్రభు వైపు తిప్పాడంట. హల్లెలూయా! ఆయనెవరో కాదు, బందిపోటు దొంగ బరబ్బా. ఇది నేను ఒక బుక్‌లో చదివాను. ఎంత ఆశ్చర్యమేసిందో, నాకు కన్నీళ్లాగలేదు. చాలా అద్భుతంగా ఒక బందిపోటు దొంగ బరబ్బానే మనం బైబిల్‌లో చూస్తాము. కానీ చరిత్రలో ఆయన గురించి నేను చదివాను. అనేకులని దేవుని వైపు ప్రభావితం చేశాడంట. మీకోసం ఒక ఆయన పుట్టాడు తెలుసా? మీకోసం పశువుల పాకలో ఒక ఆయన పుట్టాడు. ఆయన నీ పాపాల కోసం, నా పాపాల కోసం మరణించాడు. మరలా తిరిగి మన కోసం తిరిగి లేచాడు. మనకు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. మన కోసము ఒక పరలోక రాజ్యం ఉంది మీకు తెలుసా అని అనేకులకు ప్రకటిస్తూ, అనేకులను ప్రభావితం చేస్తూ బరబ్బా అనేకుల్ని దేవుని వైపు త్రిప్పాడంట. అవును, ఈరోజు మన కోసమే ఆయన పశువుల పాకలో దీనుడుగా, రిక్తుడిగా ఆయన పశువుల పాకలో ఎంతో తగ్గించుకొని అక్కడ జన్మించాడు. ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప మహారాజు. ఈరోజు ప్రపంచమంతా ఏ కులం, ఏ మతం లేకుండా ఒక పండుగ చేసుకుంటున్నారంటే అది కేవలం ఒక క్రిస్మస్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కులం లేకుండా, ఎటువంటి మతం లేకుండా మనస్ఫూర్తిగా నిండైన ఆరాధనలు చేస్తూ, మనస్ఫూర్తిగా ఒక గొప్ప ఫెస్టివల్ ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే. యేసు ప్రభువును అనేకులు నమ్మి తన సొంత రక్షకునిగా చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, ఈ ప్రపంచంలో ఆయనను కీర్తిస్తూ, ఆయనను ప్రకటిస్తూ, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన సాత్వికుడు, ఆయన గొప్ప రక్షకుడు. అవును, నీ కోసం, నా కోసం మరణించిన వ్యక్తి. మన కోసం ఎవరు సాక్రిఫైస్ చెయ్యరు, ఎవరు త్యాగం చెయ్యరు. కానీ ఆయన మన కోసం త్యాగం చేసిన వ్యక్తి. ఆయన కావాలంటే మహారాజుల ఇళ్లల్లో ఒక రాజుగా జన్మించవచ్చు, ఒక గొప్ప వ్యక్తిగా జన్మించవచ్చు, ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తుల ఇళ్లల్లో ఆయన జన్మించి ఉండవచ్చు. కానీ ఈ ప్రపంచానికి ఒక మనిషిగా, సాధువుగా, ఆయన సాత్వికుడుగా, లోకరక్షకుడుగా, సత్పురుషుడిగా జన్మించి మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి, మాదిరికరంగా మనం ఎలా జీవించాలి, ఎలా తగ్గించుకొని ఉండాలి, ఎలా ఈ లోకానికి మనం మాదిరికరంగా వెలుగుతూ, మనం ప్రకాశిస్తూ, అనేకులను ప్రకాశింపచేస్తూ దేవుని వైపు ఎలా నడిపించాలో ఆయన మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి, అలవాటు చేసి
చేసి ఆయన నిత్య జీవం నుండి మన కోసం ఎదురు చూస్తూ మనకు అక్కడ అనేకమైన స్థానాలు కల్పిస్తూ అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. మనల్ని త్వరగా ఆయన రానయ్యున్నాడు. మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే ముందుగానే మనం సిద్ధపడుతూ ఉండాలి ఆయన రాకడకు. మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ అనేకుల్ని సిద్ధపరుస్తూ మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగిస్తూ మనం మండుతూ అనేకులను మండింప చేస్తూ ఆయన కొరకు మనం ప్రకాశించే జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలనేది ఆయన ఆశ. రోజు మన జీవితాల్లో ఎటువంటి లోపాలున్నా సరి చేసుకొని ఆయన కొరకు నిలబడి అవును మా కొరకు పశువుల పాకలో ఉదయించాడు రక్షకుడు అంటూ కీర్తిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండే జీవితాలు మనలో దృఢంగా స్థిరంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి స్తోత్రం అండి. అవును. సో మన జీవితాన్ని ఆలోచింపజేసే ఒక సందేశము మనం విన్నాం. డేవిడ్ రెయిన్‌హార్డ్ ఒక దేవుని సేవకుని ఒక జీవిత చరిత్ర గురించి అనేక సంగతులు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఆహ్, మ మన యొక్క జీవితంలో కూడా మనం ఆలోచింపజేసి ముఖ్యంగా మనము మనకున్న సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నాము? ఎంతవరకు దేవుని కొరకు మనం జీవిస్తున్నాం? ముఖ్యంగా పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నాం. అనేకులను దేవుని తట్టు నడిపించాలని ముఖ్యంగా మన జీవితంలో కలుగుతున్న బాధల్లో, శ్రమల్లో, శోధనలో ఎలాంటి సహనము, ఓర్పు కలిగి ఉన్నాం. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి మనం ఎంతో ఆహ్, మరమరు చేస్తూ ఉంటే సణుగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా మనం చానా విచారిస్తాం. అయితే ఆహ్, భక్తులు దేవుని సేవకుల జీవితం చూసినట్లయితే ఒక గొప్ప మాదిరి కొరకే దేవుడు వారిని ఉంచారని తెలియబడుతుంది. మనం గూడా ఈ లోకంలో అటువంటి మాదిరికరమైన జీవితం కలిగి ఇతరులకు ఒక ప్రే ప్రేరేపణ కలిగే మంచి జీవితం కలిగి మనం జీవించినట్లు దేవుడు మనందరకు సహాయం చేయనుగాక. ఇప్పుడు కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయండి. మనం రోజు గూడా ప్రార్థన చేస్తున్నాం. అంశాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఇది క్రిస్మస్ సీజన్‌లో మనం ఉంటున్నాం. సేవకులు అనేకులు కూడా అనేక ఆలోచనలు కలిగి ఉంటారు. సువార్త ప్రకటించే విషయంలో. కాబట్టి ఆ విషయం బట్టి మనం ప్రార్థన చేద్దాం. మంచి అవకాశము ఉంది కనుక సువార్త ఇతరులకు ప్రకటించడానికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సరిగా వినియోగించుకోవడానికి దేవుడు కావాల్సిన కృపను మరి వాళ్ళు ఏమైతే ప్లాన్ చేస్తున్నారో సేవ పరిచయ విషయంలో ఈ మంత్‌లో అదంతా కూడా దేవుడు అద్భుతంగా నడిపించాలని మనం ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈశ్వరక వారి మదర్ కొరకు, గోదరమ్మ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తాం. అదే నళినక ఫాదర్ కొరకు ప్రార్థన చేస్తాం. మళ్ళీ మెలిషా కొరకు ప్రార్థన చేస్తాం. క్యాన్సర్ వ్యాధితో పాప రికవర్ అయితుందని వింటున్నాం. మరింత దేవుడు అద్భుతం ఆ పాప విషయంలో కృప చూపించినట్లు మనం ప్రార్థన చేస్తాం. అదే సదానంద్ అంకుల్ వాళ్ళ మిసెస్ శాంతి కుమార్ అని ఆంటీ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళు బళ్ళారి యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. దయచేసి ఆంటీ యొక్క స్వస్థత కొరకు ప్రార్థించడం కోరుకుంటున్నాను. అదేవిధంగా అనితక్క హెల్త్ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తామండి. మరి మంగమూరులో బాప్తిజం కార్యక్రమం ఉంటున్నాయి. మనకందరికి తెలుసు. డిసెంబర్ మాసంలో ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా దేవుడు నడిపించాలని మనం ఆ బాప్తిజం తీసుకొని పోతున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తామండి. అదేవిధంగా 2026లో వీబీఎస్ ఏమైతే ఉన్నదో ఆ వీబీఎస్ విషయంలో కూడా దేవుడు కృప చూపించి అంతా సక్రమంగా నడిపించాలని కూడా ఆ వీబీఎస్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సేవలో ఉంటున్న ప్రతి ఒక్క సేవకుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి. మనకందరికి తెలుసు. కొంతమంది చెరసాలలో ఉంటున్నారు. సేవకులు బెయిల్ వాళ్ళకి లేకుండా అట్లా ఉంచి ఉన్నారు. చాలా పరిస్థితులు అక్కడ దారుణంగా ఉంటున్నాయి. మనం ప్రార్థన చేస్తాం. దేవుడు అక్కడ ఉన్న ఎవరైతే పర్సిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ చేతులు కూడా మార్చబడాలి. గవర్నమెంట్ కూడా మార్చబడాలని మనం ప్రార్థన చేస్తామండి. దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానము ఇవ్వాల, రక్షణ నడిపించాలని. అదేవిధంగా ఎగ్జామ్స్ తీసుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా కన్నయ్య అన్న వాళ్ళ మిసెస్ ఎగ్జామ్ కొరకు వెళ్ళి ఉంటున్నారు కదా! ఆ విషయం బట్టి మరి వెంకటయ్య కూడా బార్ ఎగ్జామ్ గురించి తెలియజేస్తున్నారు కదా! ఆ విషయం బట్టి కూడా మనం ప్రార్థన చేశామండి. ముఖ్యంగా మన దేశ నాయకుల కొరకు నాయకుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేసాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న వార్ విషయం కూడా
మనం ప్రార్థన చేద్దామండి. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಜೀವುಳ್ಳ ಕರ್ತನಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಈ ಮುಂಜಾನೆ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ಸಜೀವ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ ನಿನ್ನ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಹೌದು ಕರ್ತನೆ, ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದ ಶಿಷ್ಟರನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ನಾವು ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಕರ್ತನೆ. ಹೌದು ರಾಜ, ರಕ್ಷಕನಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದ ದೇವನೇ, ನೀನು ಬಡತನದಲ್ಲಿ ಬಂದಿ ಕರ್ತನೆ, ನೀನು ಬಡವರನ್ನು ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಿ ಎಂದು ಕರ್ತನೆ ತೋರಿಸಿದ ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಾವು ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ಜೀವಿಸುವಂತೆ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಶಕ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ನಾವು ನಿತ್ಯವೂ ಯೇಸುವೆ ನಿನಗಾಗಿ ಕರ್ತನೆ, ನೀನು ಕರ್ತನೆ ತೋರಿಸಿದ ಪ್ರೀತಿ ಯೇಸುವೆ. ಹೌದು ರಾಜ, ತಂದ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಕರ್ತನೆ ನೀನು ಬಡವರನ್ನು ಕರ್ತನೆ ದೀನರನ್ನು ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಿ ಎಂದು ಕರ್ತನೆ ತೋರಿಸಿಕೊಟ್ಟ ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಹೌದು ರಾಜ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಕರುಣೆಯ ಕರ್ತನೆ ಎಷ್ಟೋ ಅಪಾರವಾಗಿದೆ ಕರ್ತನೆ. ಈ ತಿಂಗಳನ್ನು ಕೊಟ್ಟು ಕರ್ತನೆ ನಮಗೆ ಹೊಸ ವರ್ಷವನ್ನು ಕೊಟ್ಟ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ನೀನು ಹುಟ್ಟಿದ ದಿನವು ಕರ್ತನೆ ನಮಗೆ ಉತ್ಸಾಹಕರವಾದ ಹೊಸ ವರ್ಷವಾಗಿದೆ ಕರ್ತನೆ. ಹೌದು ರಾಜ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾವು ಎಲ್ಲ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವಂತೆ ಕರ್ತನೆ ಅನೇಕರು ಬಂದು ಕರ್ತನೆ ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವಂತೆ ಅನೇಕರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವಂತೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಕ್ಯಾನ್ಸರ್ ಅಲ್ಲಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇರುವ ಕರ್ತನೆ ಶಾಂತಿ ಸಿಸ್ಟರ್ ಅನ್ನು ಕರ್ತನೆ, ಮಲೇಷ್ಯಾ ಹುಡುಗಿಯನ್ನು ಕರ್ತನೆ ನೀನು ಆಶ್ರಯಿಸಿ ಕರ್ತನೆ ಮುಟ್ಟು ರಾಜ. ಅದೇ ಪ್ರಕಾರ ಈಶ್ವರಿ ಸಿಸ್ಟರ್ ಅವ್ರ ತಾಯಿಯನ್ನು ಕೂಡ ಕರ್ತನೆ, ನಳಿನಿ ಸಿಸ್ಟರ್ ಅವ್ರ ತಂದೆಯನ್ನು ಕೂಡ ಕರ್ತನೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ ಅಪ್ಪ. ಅಪ್ಪ, ನಿನಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದಿಲ್ಲ ಕರ್ತನೆ. ನೀನು ನೋಡಿದರೆ ಸಾಕು, ನೀನು ಮುಟ್ಟಿದರೆ ಸಾಕು ಕರ್ತನೆ, ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ದೇವನಾಗಿದೆಯಪ್ಪ. ಹೌದು ರಾಜ, ಯೆಶಾಯ 53:5 ನಿನ್ನ ವಾಕ್ಯವೇ ಹೇಳುತ್ತದೆ ಕರ್ತನೆ, ನಾನು ಗಾಯಗೊಂಡೆನು ನೀನು ಸ್ವಸ್ಥನಾಗಿರಬೇಕೆಂದು ಕರ್ತನೆ. ಹೌದು ಅಪ್ಪ, ನಿನ್ನ ಗಾಯದಿಂದ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಮುಟ್ಟು ರಾಜ. ಅವರ ಪ್ರತಿಯೊಂದು ಕರ್ತನೆ ವೈರಸ್ಗಳನ್ನು ಕರ್ತನೆ, ಅವರ ರಕ್ತ ಕಣಗಳನ್ನು ಕರ್ತನೆ ಎಲ್ಲವನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲುವಂತೆ ಕರ್ತನೆ ಆ ಕ್ಯಾನ್ಸರ್ ಅಣುಗಳನ್ನು ಕರ್ತನೆ ನಾಶ ಮಾಡಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತದಿಂದ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಮುಟ್ಟಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಅಪ್ಪ. ಅದು ಭಯಂಕರವಾದ ಆ ರೋಗದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅವರು ಬಳಲುತ್ತಿರುವ ಬಳಲಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅವರು ನೋವು ಪಡುತ್ತಿರುವುದು ಕರ್ತನೆ ಆ ಧೈರ್ಯವು ಬರುತ್ತದೆ ಕರ್ತನೆ. ಆ ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಂದ ಕರ್ತನೆ ನೀನೊಬ್ಬನೇ ಪಾರು ಮಾಡಲು ಸಾಧ್ಯ ಕರ್ತನೆ. ಅವರೆಲ್ಲ ಪಾಪ ಶಾಪಗಳಿಂದ ಕರ್ತನೆ ವಿಮುಕ್ತಿ ಮಾಡಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ಅವರನ್ನು ಆಶೀರ್ವಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಅಪ್ಪ. ನಿನ್ನ ಗಾಯದಿಂದ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಮುಟ್ಟಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಅಪ್ಪ. ಅವರನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸಿ ನೀನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಅಪ್ಪ. ನಿನಗೆ ಅಸಾಧ್ಯವಾದ ಯಾವುದಿಲ್ಲ ಕರ್ತನೆ. ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನೆ ನಿನ್ನ ಕಡೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವಂತೆ ಕರ್ತನೆ ಅವ್ರಿಗೆ ಇರುವ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳನ್ನು ಕರ್ತನೆ ಒಳ್ಳೆ ಆಲೋಚನೆಯಾಗಿ ಮಾಡು ಕರ್ತನೆ. ಅವರು ಯೋಚನೆ ಮಾಡುವ ಶಕ್ತಿಯನ್ನು ದಯಪಾಲಿಸು ಕರ್ತನೆ. ಯಾಕೋಬ 1:5 ಕರ್ತನೆ ಅವರಿಗೆ ಆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡು ಕರ್ತನೆ. ಹೌದು ರಾಜ, ಯಾಕೆ ಯೇಸು ಪ್ರಭು ಸತ್ತಿದ್ದಾನೆ, ಯಾಕೆ ಯೇಸು ಪ್ರಭು ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಅವರು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತೆ ಕರ್ತನೆ, ಅರ್ಥಕೊಳ್ಳುವಂತೆ ಕರ್ತನೆ, ಅವರು ನಿಜವಾದ ದೇವರನ್ನು ಕರ್ತನೆ ನಂಬುವಂತೆ ಕರ್ತನೆ, ಆ ಎಲ್ಲಾ ವಿರುದ್ಧವಾದ ಎಲ್ಲಾ ಅಸ್ತ್ರಗಳಿಂದ ಕರ್ತನೆ ಅವರು ಬಿಡುಗಡೆ ಆಗಿರುವಂತೆ ಕರ್ತನೆ, ಅವರು ಕರ್ತನೆ ಯಾವ ಮಾತುಗಳಾಗಿ ಯಾವ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳು ಅವರಿಗೆ ಬಾರದಂತೆ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಮುಟ್ಟಬೇಕೆಂದು ಕರ್ತನೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅಪ್ಪ. ಅದೇ ಪ್ರಕಾರ ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಇಸ್ರಾಯೇಲ್ ಕಾಯುವವನು ತೂಕಾಡಿಸಲಾರನು ನಿದ್ರಿಸಲಾರನು ನಿನ್ನ ವಾಕ್ಯವೇ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ ಅಪ್ಪ. ಅಪ್ಪ, ಅವರನ್ನು ಮುಟ್ಟು ಕರ್ತನೆ, ಅವರನ್ನು ಸ್ಪರ್ಶಿಸು ಕರ್ತನೆ, ಅವರಲ್ಲಿರುವ ಆ ಧೈರ್ಯವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಧೈರ್ಯವನ್ನು ದಯಪಾಲಿಸು ಕರ್ತನೆ. ಅವರ ವಿರುದ್ಧವಾಗಿ ಬರುವ ಪ್ರತಿಯೊಂದು ಆಯುಧಗಳು ಕರ್ತನೆ, ಪ್ರತಿಯೊಂದು ಆಲೋಚನೆಗಳು ಕರ್ತನೆ, ಪ್ರತಿಯೊಂದು ಯುದ್ಧಗಳು ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ ಬಂಧಿಸಲ್ಪಡಲಿ ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕೂಡ ಕರ್ತನೆ ನೀನು ಯೇಸು ನಿಲ್ಲಿಸುವಂತೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಅವರು ಕೂಡ ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದುವಂತೆ ಕರ್ತನೆ, ಅವರು ಕೂಡ ನಿನ್ನನ್ನು ಕರ್ತನೆ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಯುವಂತೆ ಕರ್ತನೆ, ಅವರು ಅನ್ಯೋನ್ಯತವಾಗಿ ಕರ್ತನೆ ಒಬ್ರಿಗೊಬ್ರು ಸಹೋದರರಾಗಿ ಸಹೋದರಿಯಾಗಿ ಬಾಳುವಂತೆ ಕರ್ತನೆ ನೀನು ಅನುಗ್ರಹಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಅಪ್ಪ. ಆ ವಾತಾವರಣವನ್ನು ಬದಲಾಯಿಸಪ್ಪ, ಆ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸಪ್ಪ, ಆ ಯುದ್ಧದ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸಪ್ಪ. ನಿನಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದಿಲ್ಲ ರಾಜ, ನಿನಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯ ರಾಜ. ಸಮುದ್ರವನ್ನು ಇಬ್ಬಾಯಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾಡಿದ ದೇವನೇ ನಿನಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರವ. ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸಬೇಕೆಂದು ಕರ್ತನೆ ಸಿಸಿಎಂ ಟೀಮ್ ಅಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕುಟುಂಬಗಳನ್ನು ಸೇವಕರನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಕರ್ತನೆ ನಿನಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಸಿಸಿಎಚ್ ಟೀಮ್ ಅಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸೇವಕರನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಎಲ್ಲರನ್ನು ಮುಟ್ಟು ಕರ್ತನೆ ನಡೆಯುತ್ತಿರುವ ವಿಬಿಎಸ್ಗಳಲ್ಲಿ ಅನೇಕ ಮಕ್ಕಳು ಅನೇಕ ಯೌವನಸ್ಥರು ಬದಲಾವಣೆ
ಆಗುವಂತೆ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಸವಿಯುವಂತೆ ಕರ್ತನೆ, ನಿನ್ನ ರಕ್ತ ಕೋಟೆಯಲ್ಲಿ ಬರುವಂತೆ ಕರ್ತನೆ, ನಿನ್ನ ರಕ್ಷಣೆಯ ಕೋಟೆಯಲ್ಲಿ ಬರುವಂತೆ ಕರ್ತನೆ. ಅವ್ರು ಯೇಸುವೆ ಈ ಅಪವಾದಿಗೆ ಕರ್ತನೆ ಒಳಗಾಗದಂತೆ ಕರ್ತನೆ, ಅನೇಕರು ಸೇವಕರು ಎದ್ದೇಳುವಂತೆ ಕರ್ತನೆ, ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕರ್ತನೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಶಕ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಕರ್ತನೆ. ಈ ಲೋಕದ ಯಾವ ಅಶುದ್ಧತೆ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ತಾಕದಂತೆ ಕರ್ತನೆ, ಮಕ್ಕಳನ್ನು ತಾಕದಂತೆ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ತಾಕದಂತೆ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಸೇವಕರನ್ನು ತಾಕದಂತೆ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಸಂಘಗಳನ್ನು ತಾಕದಂತೆ ಕರ್ತನೆ. ನಿನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಶಕ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ಪ್ರಯಾಣ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕರ್ತನೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತೇನೆ ಕರ್ತನೆ. ಎಲ್ಲಾ ಪ್ರಯಾಣದಲ್ಲಿರುವವರನ್ನು ಕರ್ತನೆ ನೀನು ಯೇಸು ಅವರಿಗೆ ಯಾವ ಅಪಾಯ ಆಪತ್ತು ವಿಪತ್ತು ಆಗದಂತೆ ಕಾಪಾಡಬೇಕೆಂದು ಕರ್ತನೆ ಶೀಘ್ರದಲ್ಲಿ ಬರಲಿರುವ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದುತ್ತೇನೆ ತಂದೆಯೇ, ಆಮೇನ್. ಆಮೇನ್. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧನ ಮಹಾತ್ಮನ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಈ ಮುಂಜಾನೆ ವೇಳೆ ಕರ್ತನೆ ಇಂಥ ಅವಕಾಶ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧನೇ ಮಹಾತ್ಮನ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಅಪ್ಪ ಅದೇ ತರ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಕ್ರಿಸ್ಮಸ್ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನಪ್ಪ.